హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పర్వాలేదు. బాగున్నాను అని అన్నంతగా కాదు. పర్వాలేదు బాగున్నాను. కానీ మీరు మాత్రం నిజంగా బాగుండాలి. ఎప్పుడు బాగుండాలని నిజంగా దేవుడిని కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే కొన్ని రోజుల నుంచి లాక్ చేయట్లేదు. ఏంటంటే కొత్తగా మా ఇంట్లో మెంబర్స్ బయటికి వెళ్ళారు చిన్న పని మీద. వాళ్ళు లేకపోతే నాకు బోర్‌గా చాలా సాడ్‌గా అంటే విచారంగా, డల్‌గా ఉంటుంది. అందులో ఇంకేంటంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! చాలా చాలా ప్రెజర్ ఉంది. కొద్దిగా ఏమంటారు గ్యాప్ తీసుకున్నా కొంచెం డిస్టెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ యూట్యూబ్ కదా! యూట్యూబ్‌లో ఉన్నాను కదా! కనీసం 2 రోజులకి ఒకసారైనా పెట్టాలి. కానీ 5 రోజులు అవుతుంది ఇప్పటికి. సో, బ్లాగ్ చేద్దామని కన్ఫర్మ్ అయ్యాను. అండ్ ఇంకా ఏంటంటే నేను మెహందీ పెట్టుకున్నాను చూడండి. అంతా అయిపోయింది మెహందీ అంతా. చూసారా? మెహందీ పెట్టుకున్నాను. అంతే. ఎందుకు లాక్ చేయట్లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళే ఇంకా మనసు ఇద్దరు వెళ్ళారు. వచ్చేస్తారు కానీ ఒక్కదాన్ని కదా కొద్దిగా ఎలాగా ఫీల్ అవుతున్నాను. అమ్మాళ్ళ ఇంటికి చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు. ఎందుకంటే కొద్దిగా బాగుంది. ఇంట్లో ఉండగలను, చేయగలను. అంటే ఇంతకు ముందైతే ఉండలేను, చేయలేను అనుకున్నాను. కానీ ఇప్పుడైతే పర్వాలేదు, ఉండగలుగుతున్నాను. వంట అయితే చేసుకోవట్లేదు. కానీ నాకు ఒక్కదానికి ఎందుకులే అని చెప్పేసి వంట చేసుకోవట్లేదు. కానీ కరిగిపోయిన ఫుడ్ బాగానే ఉంటున్నాయి మధ్యన. పర్వాలేదు. ఫ్రిడ్జ్ ఉండడం వల్ల కొంచెం పర్వాలేదు. ఫ్రిడ్జ్ లేకపోతే చాలా అరుస్తుంది ఫోన్తో పక్క నుంచి. సో, ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళు ఏ టైంలో టీవీ చూస్తున్నాను. ఒకప్పుడు అంటున్నానంటే ఇంతకుముందు అయితే టీవీ చూసేదాన్ని కాదు. ఇప్పుడు చూస్తున్నాను. పడుకోవడమే ఇబ్బంది మీరు అనుకున్నట్టు కాదు. అంటే పడుకునే ముందు మేము మాట్లాడుకుంటాం, తింటాం. తర్వాత కొంచెం బయటికి వెళ్ళడం అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు అస్సలు ఆలోచనలో అంటే ఒకదాని కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే ఆలోచన, తింటున్నారు లేదా ఒక ఆలోచన. తర్వాత అంటే ఇలాగ ఈ దాని గురించి నేను వ్లాగ్స్ చేయట్లేదు. ఇంకా రోజు రోజుగా వ్లాగ్ చేయాలంటే